నమస్తే అండి. నా పేరు ఈశ్వర్ దిలీప్. నేను రైటర్నండి. 2010 ఆ టైం నుంచి మేము షార్ట్ ఫిల్మ్స్ చేశాను. దేవుడు చేసిన ఎదవలు, అమ్మాంటి దారేది, కొబ్బరి నూనె, ఇవన్నీ చాలా కామెడీ షార్ట్ ఫిల్మ్స్ మాట. ఇవి ఆ రోజుల్లో పెద్ద ట్రెండ్ అయిపోయాయి. యూట్యూబ్లో చాలా పెద్ద ట్రెండ్. దాని నుంచే మన అశోక్ వర్ధన్, మా బ్రదర్, ఇప్పుడు ఆనంద్ విహారీ ఫేమ్, ఆయన చేస్తున్నాడు, సినిమాలో కూడా చేస్తున్నారు. తర్వాత కొన్నాళ్ళు పెన్నుకి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చిందండి. అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో దానివల్ల నేను డిపార్ట్మెంట్లో జాబ్ చేశాను కొన్నాళ్ళు. కానీ ఈ రైటర్ అవ్వాలి అనే ఒక ప్యాషన్ నాలో, అది ఆ జాబ్ని రిజిగ్నేషన్ చేసేలా చేసిందండి. తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాను. కొన్ని సినిమాలు, దాదాపు 20 సినిమాలకి నేను గోస్ట్ రైటర్గా చేశాను. వాటి పేర్లు చెప్పలేనులేండి. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఒక 3 సినిమాలకి రైటింగ్ రాస్తున్నాను. ఓ 2 సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. అయితే ఇప్పుడు లాక్డౌన్ టైంలో మేము సరదాగా ఒక ఆనంద్ విహారీ అని ఒకటి చేసాము సిరీస్. అది చాలా సూపర్ హిట్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు పెట్టినా కూడా ట్రెండ్ అవుతున్నాయి. దాన్ని ఇప్పుడు ఓటీటీకి నేను రైటర్గా, డైరెక్టర్గా దాన్ని చేస్తున్నాము. అలాగే ఇప్పుడు నాకు చాలా ఇష్టమైనది రైటింగ్. అండ్ డైరెక్టర్గా చేస్తున్నా సరే నాకు రైటింగ్ అంటే చాలా ఇష్టం. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. అంటే ప్రతి జోనర్లో, అంటే కామెడీ కావచ్చు, హారర్, థ్రిల్లర్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. మీకు ఎవరైనా ఆస్పైరింగ్ డైరెక్టర్స్ ఉంటే నేను కథలు రాస్తాను. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అన్నీ రాస్తాను. ఇప్పుడు అసలు పూర్తిగా అంటే ఫుల్ టైం నేను రైటర్గానే మారాను. మీకు ఎవరికైనా రాయాలనుకుంటే నాకు డిఎం చేయండి. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మీకు రాస్తాను. నా యాంబిషన్ ఒక రైటర్, ఒక గ్రేట్ రైటర్ అనిపించుకోవాలి. అలాగే మీలాంటి ఒక గ్రేట్ డైరెక్టర్లకు కూడా నేను కలిసి చేయాలి. మనందరం కలిసి ఒక ప్రయాణం మొదలు పెడదామండి. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ.